ప్రైజ్ ద లార్డ్. మనకి పాత నిబంధనలో న్యాయాధిపతుల తర్వాత రాజులు రాజుల గ్రంథంలో మరి మొదటి రాజు, మరి ఇజ్రాయేలీల మొదటి రాజు ఎవరు సౌలు రాజు కదా. సౌలు రాజు, మరి ఆ సౌలు రాజు దావీదును చంపాలని చూసినప్పుడు, మరి దావీదు రాజుని చంపాలనుకున్నప్పుడు దావీదు రాజు ఏం చేశారు? పారిపోయారు. తన ప్రాణభయంతో పారిపోయి ఒక గుహలో దాక్కొని దేవునితో ఇలా ప్రార్థిస్తున్నాడు. ఏంటదో మనము ఈరోజు కీర్తనల్లో ఎంత గొప్ప ప్రార్థన మనము ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే దేవుడు చక్కగా మనకి వివరిస్తూ ఉంటాడు. మరి రాజుల మొదటి గ్రంథం అంతా దావీదు గారు సౌలు రాజు నుంచి తప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మరి అన్ని పరిస్థితులన్నీ కూడా దేవుడు మనకి రాజుల మొదటి గ్రంథంలో వివరించడం జరిగింది. మరి రాజుల రెండో గ్రంథం అంతా మరి దావీదు యొక్క పరిపాలన గురించి మనము చదువుకుంటాం కదా. కానీ ఈరోజు మనము కీర్తనల్లో మరి 142 చూద్దాం. చూడండి, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఎందుకు గుహలో దాక్కున్నాడు? ఆ గుహలో మరి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, సౌలు రాజు నుంచి రక్షించుకోవడానికి ఆ గుహలో ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత మంచి ప్రార్థన చూడండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఎంతగా చూడండి, ఎలుగెత్తి అంటే బిగ్గరగా, అంటే చాలా గట్టిగా యెహోవాకు మొరపెడుతున్నాడు బాధతో. మరి అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలా? మరి దేవుడే కదా మరి తనకి ఆధారం. కాబట్టి యెహోవాకి అక్కడ చూడండి, నేను ఎలుగెత్తి యెహోవాకి మొరలిడుచున్నాను, యెహోవాని బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచున్నాను. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఎవరిని ఆశ్రయించలేదు. నా ప్రాణాన్ని కాపాడరా అని చెప్పి తన కుటుంబ సభ్యులు కాదు, ఎవరిని తను ఆశ్రయించలేదు. ఆయన సన్నిధిని, ఎవరి సన్నిధిని? యెహోవా సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. అయ్యా, నేను నీకు మొరపెడుతున్నానయ్యా, నేను బ్రతిమలాడుకొంచున్నానయ్యా. బహు వినయముగా తండ్రి, వినయంగా నీ సన్నిధిలో కూర్చున్నానయ్యా ప్రభువా యెహోవా అని చెప్పేసేసి దావీదు గారి ప్రార్థన చూడండి. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాకు కలిగిందే, ఇప్పుడు ఈ బాధ కలిగిందే, సౌలు రాజు నన్ను ఏ రకంగా చంపేయాలని చూస్తున్నాడు కదా, అది బాధ. ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఎవరి సన్నిధికి వెళ్ళాడు? యెహోవా సన్నిధికి. మరి యెహోవా సన్నిధి ఎక్కడుంది? నువ్వెక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడే ఆయన సన్నిధి ఉంది. నువ్వు ఎక్కడ ఆయన్ని తలచుకుంటే అక్కడే యెహోవా సన్నిధి ఉంది. కాబట్టి నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంచున్నాను. ఎక్కడికో వెళ్ళలేదు తన బాధను చెప్పుకోవడానికి. తనకి ఎంత మరి దావీదుని మరి యెహోవా తండ్రి ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు కదా. దావీదు రాజు గారు తన హృదయానుసారుడు అంటే ఎంత మంచిగా తన హృదయం నుంచి దేవుణ్ణి ప్రేమించాడో మనము దావీదు మహారాజు గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు, 3వ వచనం చూడండి, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నా మార్గం నీకు తెలుసయ్యా. నాలో నా ప్రాణం ఎంత కృంగిపోయిందో తెలుసు. నా మార్గం నీకు తెలియను అని ఎందుకు అంటున్నాడు? దావీదు గారు బాల్యం నుంచే తన మార్గాలని దేవునికి అప్పగించాడు. ఆయన నమ్ముకున్నాడు. కాబట్టి తన బాల్యమునందే ఆయనను రాజుగా మరి అభిషేకం దొరికింది అని అంటే తన మార్గమును తన చేతిలో తీసుకోలేదు. కాబట్టి అందుకని ధైర్యంగా అంటున్నాడు చూడండి, నా మార్గము నీకు తెలియను. అక్కడ 3వ వచనంలో
142 3వ వచనం చూడండి. నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గమునికి తెలియను. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు? నా మార్గముకు తెలియని దేవా అని ఎందుకంటున్నాడు? తన హృదయంతో దేవుని ప్రేమిస్తున్నాడు, హృదయంతో దేవుని ప్రార్థిస్తున్నాడు. మరి ఆయన నా మార్గము నీకు అప్పచెప్పాను కాబట్టి, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నా మార్గం కూడా నీకే తెలుసు. ఇప్పుడు నేనున్నటువంటి ఈ బాధ కూడా నీకు తెలుసు. నా మార్గం తెలిసిందంటే నా బాధ తెలియదా అని దేవునితో ఎంత చక్కగా, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషించడం అంతే. దేవునితో చక్కగా సంభాషిస్తున్నాడు చూడండి. తను ఎంత గొప్పగా దేవుని ప్రేమిస్తున్నాడు చూడండి. నాలో నా ప్రాణము కృంగి ఉంది. మనకు కూడా చాలాసార్లు మనం చెప్పుకోలేని బాధతో మన ప్రాణం కృంగిపోయినట్లుగా అనిపిస్తుంది. అది మనము శారీరకంగా ఉన్నా కానీ మన ప్రాణం మనకు కృంగిపోయినట్లు అనిపిస్తుంది. అది చిన్నదా పెద్దదా బాధ అని మనకు తెలియదు. అందుకని పైన మరి 2వ వచనంలో నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను. మనం కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం తెలియజెప్పుకోవాలంటున్నాడు. ఆయన సన్నిధిని మనము మొరలెట్టాలి. ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకోవాలా, వినయంగా, బహు వినయంగా. మనం కూడా మరి దావీదు గారు లాగా మనం కూడా ఇలాగా ప్రార్థన నేర్చుకుందాం మనం అందరం కూడాను. నెక్స్ట్, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు మరి నా మార్గము నీకు తెలియను. మన మార్గాలు ఆయనకు తెలిసేప్పుడు, మన మార్గాలు దేవుని చేతికి అప్పగించినప్పుడు, మనం దేవుని నమ్ముకున్నప్పుడు, మన బాధ కానీ మనం చేయాల్సిన ఏదైనా కానీ దేవుడే చూస్తాడు. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నన్ను పట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. నేను నడవాల్సిన మార్గంలో చాటు అంటే ఎక్కడ దొరుకుతాడా దావీదు అని చెప్పేసేసి మరి నా పగవారు ఉరులు నొడ్డుచున్నారు. అంటే ఏ రకంగా అయినా పన్నాగాలు పన్నుతున్నారు. మరి నేను నడిచే ఎటు వెళ్ళాలన్నా నాకు మరి ఎంత భయంగా ఉంది అని దేవుడి దగ్గరికి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి అనంటే తను ఎక్కడుందో అదే దేవుని సన్నిధి. నువ్వెక్కడ మోకాళ్ళ వేసి మరి నీ చేతులు ఆకాశం వైపు ఎత్తి, మరి నీ చేతులు జోడించి, లేకపోతే ఆకాశం వైపు కన్నులెత్తి, మరి యెహోవా నీవే నాకు దిక్కు, నీ సన్నిధి నాకు మేలు, మరి నువ్వే నన్ను కాపాడువాడు, నా మార్గము నీకు తెలియను కాబట్టి అని మనం కూడా దావీదు వలె ఎక్కడ దేవుని సన్నిధి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే మోకారెళ్ళి అక్కడే కూర్చున్న చోటే మనము ఉన్న పరిస్థితుల్లోనే మనము దేవుని సన్నిధిని మనము అనుభవించవచ్చు అన్నమాట. నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుతున్నారు. ఉరులు అని అంటే రకరకాలైన పన్నాగాలు అన్నమాట. మరి ఎన్ని చేస్తున్నారో నువ్వు చూస్తున్నావుగా. మరి పైవాక్యంలో అంటున్నాడు, నా మార్గం నీకు తెలుసు కదా యెహోవా, మరి 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 వాళ్ళు ఉరిలొడ్డేది కూడా నీకు తెలుసుగా, మరి నా పగవారు నా మార్గంలో ఏం చేస్తున్నా నీకు తెలుసు. కానీ దేవుడితో సంభాషిస్తున్నాడు మంచిగా, ఎంతగా బహువినయంగా. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో, బహువినయముగా మొర్ర పెడుతున్నాడు, బ్రతిమలాడు కొనుచున్నాడు. మరి ఇది నా కుడి ప్రక్కకు నిదానించి చూడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రార్థనతో దేవునితో మాట్లాడుతున్నాడు. నా కుడి ప్రక్కకు నిదానించి చూడు. నన్ను ఎరిగినవాడు ఒక్కడునూ నాకు లేకపోయాను. నన్ను ఎరిగినవాడు ఒక్కడు నాకు లేకపోయాను. ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదు. మరి నన్ను రక్షించడానికి ఎవ్వరు, మరి సౌలు రాజు నుంచి నన్ను కాపాడడానికి మరి నాకు ఒక్క ఆశ్రయం కూడా నాకు దొరకలేదయ్యా. నన్ను ఎరిగినవాడు ఒక్కడు నాకు లేకపోయాను. మరి నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. ఇలాంటి స్థితి లోకంలో మనకు కూడా వస్తుంది. అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు, మనకి ఎవ్వరు సహాయంగా ఉండనప్పుడు, మరి నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎలాంటి స్థితిలో నాకు అనారోగ్యంగా ఉన్నా, లేకపోతే నా స్థితి బాగోకపోయినా నాకు జాలిపడేవారు లేరని ఇలాంటి స్థితి మనకు కూడా వస్తుంది. మన శత్రువులు కూడాను మరి పగబట్టి మనం వెళ్ళే ప్రతి త్రోవలో మన కోసము ఏదో రకంగా మనం ఇబ్బంది పెడతా ఉన్నారనుకోండి, మనం దేవుడు చూడండి మంచి ప్రార్థన, దావీదు గారి ప్రార్థన మనకి మన పరిశుద్ధ గ్రంథం ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ ఎంతో విలువైన మాటే
అసలు తీసివేయడానికి ఒక్క మాట కూడా లేదు. కాబట్టి ఇక్కడ మరి కష్టకాలంలో మరి ఎంత కష్టం చెప్పండి. నన్ను ఎరిగిన వారు ఒక్కడూ లేరంటున్నాడు. మరి నాకు ఆశ్రయం ఏదీ లేదంటున్నాడు. మరి నా ఎడల జాలిపడివారు లేరంటున్నారు. మరి ఈ కీర్తనలో మరి మనం ఎంత మంచి నీతిని మనం నేర్చుకోవచ్చు అంటే, కష్టకాలంలో కూడా దేవునిపై నమ్మకంతో ఉండాలి. కష్టకాలంలో కూడా దేవునిపై నమ్మకంగా ఉండాలి. కష్టకాలంలో మనము ఎవరి సహాయం కోరాలి? దేవుని సహాయం కోరాలి. మరి ఎవరిపై నమ్మకం ఉంచుకోవాలి? దేవునిపై నమ్మకం ఉంచుకోవాలి. ఇట్లాంటి ప్రార్థన మనకు అవసరం అని చెప్పేసి దేవుడు మనకి దావీదు గారి ప్రార్థనలు, దావీదు మహారాజు గారి ప్రార్థనల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను అయ్యా. నేను ఎవరికి చెప్తున్నానయ్యా? యెహోవా, నేను నీకే చెప్తున్నానయ్యా. ఎంత మంచి సంభాషణ చూడండి, ఎంత మంచి సంభాషణ చూడండి. ఈ లోకంలో మనము మనుషుల కంటే దేవునితో మనం ఎక్కువగా మాట్లాడవచ్చు. మన ప్రార్థన ద్వారా దేవుని ప్రేమను మనం ఎక్కువ పొందుకోవచ్చు మన ప్రార్థన ద్వారా. అందుకనే యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. మరి నన్ను రక్షించే కోటవు నీవే అయ్యా. నా ఆశ్రయ దుర్గం అంటే రక్షణ కోట. మరి ఇప్పుడు నాకు సౌలు రాజు నుంచి రక్షణ ఎవరు? నాకు కోట ఎవరు కాపాడడానికి? నా మీదకి రాకుండా ఆపగలిగిన వారు ఎవరు? ఆశ్రయ దుర్గము నీవే. ఎంత మంచి మరి తన హృదయంలో నుంచి వస్తున్న మాటలు, సంభాషణ. మరి దేవునితో మనం సంభాషించేటప్పుడు మన హృదయాంతరంలో నుంచి ప్రార్థన రావాలని ఎంత చక్కని ప్రార్థన మనకి దావీదు మహారాజు ద్వారా మనకి నేర్పిస్తున్నారు. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. మరి ఈ భూమి నిర్జీవంగా ఉందా? దేవుడు సృష్టించిన ఈ భూమి నిర్జీవమైనదా? కాదు, సజీవమైనది. ఆయన ప్రతి మాట చూడండి, ఎంత శ్రేష్టమైన తన ప్రార్థనలో మాట్లాడుతున్న మాటలు కూడా చూడండి. సజీవులున్న భూమి మీద అయ్యా నువ్వు సృష్టించావు కదా ఈ భూమి, ఇది నిర్జీవమైనది కాదు. ఎంత చక్కగా సజీవులున్న భూమి ఇది. చక్కని మొక్కలతో, చక్కని జంతువులతో, అందంగా నీ రూపంతో నిర్మించినటువంటి మానవులతో నిండి ఉన్నటువంటి ఈ భూమి మీద నా స్వాస్థ్యము నీవేనయ్యా. నా సంపద, స్వాస్థ్యం అని అంటే మనకున్నటువంటి ఏదైనా అది స్వాస్థ్యమే, దేవుని దగ్గర నుంచి వచ్చింది ఏదైనా. మన ఆరోగ్యము స్వాస్థ్యము, అలాగే మనము మంచిగా సంతోషంగా బ్రతుకుతున్నామంటే అది స్వాస్థ్యమే. ఏదైనా కానీ బిడ్డలు స్వాస్థ్యం, ప్రతిదీ స్వాస్థ్యమే. అదేంటి? సంపద. అయ్యా, సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే కదా, నా సంపద నీవే. ఎందుకంటే నీవు లేకుండా నాకు ఈ భూమి మీద ఏమీ ఉన్నా కానీ వ్యర్థమేనయ్యా. ఈ సజీవులు అంటే నువ్వు సృష్టించిన ఈ భూమి మీద మరి మాకంటూ సంపద ఏంటి? నువ్వే. ఎందుకంటే మేము సజీవులుగా ఉన్నామంటే మరి నీ వల్లే, మేము ఆరోగ్యంగా ఉన్నామంటే నీ వల్లే. మరి నా సంపద నీవే ప్రభు అని ప్రార్థనలు ఎంత చక్కగా మరి దేవుని ఘనపరుస్తున్నాడు చూడండి. మనం కూడా ఘనపరచాలి, ఆయనని ఘనపరచాలి. మహోన్నతుడా అయ్యా నీవే మరి ఏ ఘనత లేని మాకు నువ్వు ఘనుడైన వాడివి కాబట్టి మాకు ఘనతనిచ్చేవాడివి. మరి మాకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇచ్చేవాడివి. అంటే సంపద అన్నీ కూడా, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు మరి ఆయన ఎందే ఉన్నాయని మనం నేర్చుకుంటాం కదా. కాబట్టి సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటుని. ఆయన హృదయంలో నుంచి మొర్రబెడుతున్నాడు, నీవే అని నేను అనుకుంటున్నాను అయ్యా. ఎందుకంటే నాకు తెలుసు మరి నువ్వు మరి నువ్వు సజీవమైన దేవుడు కాబట్టి మేము సజీవులుగా ఉన్నాము. నీ రూపంలో మమ్మల్ని నిర్మించావు, ఎంత గొప్ప అదృష్టమయ్యా. మరి నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. 6వ వచనంలో చూడండి, నేను చాలా కృంగి ఉన్నాను, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా యెహోవా? ఇప్పుడు ఎలా ఉన్నా తెలుసా దేవా? నేను చాలా కృంగి ఉన్నాను అంటే ఇందక్కడ వచనంలో మనం చూసుకున్నాం, నాలో నేను కృంగి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసప్పటికి నేను చాలా కృంగి ఉన్నాడు. తన ప్రార్థనలో ముందుకు వెళ్ళే కొద్దిగా తన బాధని ఇంకా తన బాధని దేవుడితో ఇంకా ఎంత చక్కగా చూడండి. నేను చాలా కృంగి ఉన్నాను, ఎంత కృంగి ఉన్నానో నాకే తెలియదయ్యా. నా మొర్రకు చెవియొగ్గుము.
నా మొర్రకు నేనేదైతే నీ దగ్గర ఎలుగెత్తి చెప్తున్నానే, పదే 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 నీ సన్నిధిలో చెప్తున్నానే, చెవియొగ్గు, ఆలకించయ్యా. నన్ను తరుమువారు అంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారే వాళ్ళు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను రక్షింపము, నన్ను విడిపింపము. ఏదైనా అవనండి, మనకి కూడా నీ లోకంలో అది దేవునికి చిన్నదే. ఇప్పుడు సౌలురాజు దేవుడు తలుచుకుంటే సౌలురాజు చిన్నవాడా పెద్దవాడా? మనిషికి బలిష్ఠుడిగా కనిపించవచ్చు, మనిషికి దావీదు కంటే గొప్పగా కనిపించవచ్చు, దావీదు రాజు గారి కంటే గొప్పగా సౌలు రాజు కనిపించవచ్చు అక్కడున్న పరిస్థితులను బట్టి. నాకంటే బలిష్ఠులు. మనం కూడాను ఈ లోకంలో మనుషులను చూసినప్పుడు సంపద విషయంలో లేకపోతే వారికి ఉన్నటువంటి మనుషుల యొక్క బలము బట్టి ఇవన్నీ మనకి బలిష్టంగా కనిపిస్తాయి. కానీ దేవుడి కింద వారు కూడా అల్పులే, దేవుడి కింద వారు కూడా బలహీనులే అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దావీదురాజు గారికి ఆయన కూడా చాలా బలంగా కనబడుతున్నాడు. బలిష్ఠులయ్యా, వారి చేతిలోంచి నన్ను విడిపించవా. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, బహు వినయముగా. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనం తగ్గించుకోవాలి. అయ్యా, మనకి ఎలాంటి అంటే మన కళ్ళకి అది చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ దేవుడి కంటికి అది చాలా చిన్నది. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడికి అవి పెద్దగా కనిపిస్తాయా? కనపడవు. ఎందుకంటే దేవుని కన్ను అంత విశాలమైనది. ఆయన అంత చక్కగా అన్నీ కూడా పరిశీలించి చూస్తాడు. ఆయన బలవంతుడు కాబట్టి, దేవుడి కంటే బలవంతులు ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి మనము మన సమస్య ఏది ఉన్నా దేవునితో మనం మనస్సు విప్పి మనం చెప్పొచ్చు. ప్రార్థనలో మనం సంభాషించవచ్చు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడడం. వాక్యం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం. మరి నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుంచి నన్ను విడిపింపము. మనకి ఏదైనా సమస్య మన కళ్ళ ముందు అది బలం ఏదైనా ఉండండి, అనారోగ్యమా, అది మనకు చాలా ఇంత స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర నుంచి పోతుందా ఈ అనారోగ్యం అని మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, అమ్మో ఈ కష్టం చాలా బలంగా ఉంది, నేను జయించగలనా అని మనకి అపనమ్మకం వస్తుంది. అట్లాంటప్పుడు మనము అయ్యా నా మొర్ర చెవియుగ్గుము, నా మొర్ర నాలకించుమని బహు వినయంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. అది అంటే మనకి మన జీవితంలో ఎదురయ్యే ఎటువంటిదైనా అది శత్రువే. అది శత్రువు. నిన్ను తరిమేది అవ్వచ్చు, నిన్ను నాశనం చేసేది అవ్వచ్చు, నిన్ను భయపెట్టేది అవ్వచ్చు, ఏదైనా అది శత్రువు కింద మనం లెక్కగట్టుకొని నాకంటే బలంగా ఉందని నాకు అనిపిస్తుంది, మరి నన్ను విడిపించవా. ఎందుకంటే నేను నా దగ్గర అంత శక్తి లేదు, నువ్వైతే విడిపించగలవు కాబట్టి నేను నీ సన్నిధికి చేరానయ్యా అని మనము ప్రార్థించవచ్చు దేవుని సన్నిధిలో. మరి 7వ వచనం చూడండి, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. అంటే భవిష్యత్తులో తను చేయాలనుకున్నది కూడా చెప్తున్నాడు చూడండి. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అయ్యా, ఇప్పుడు నా ప్రాణం ఎట్లా ఉందో తెలుసా? బంధించబడి ఉంది. చెరసాల అంటే ఏంటి? బంధించబడిందే కదా చెరసాల. బంధించేది తన హృదయము, తన ప్రాణము చెరసాల్లో పెట్టి. అంటే చెరసాల్లో ఉన్నవారికి ఎవరికైనా ఆనందం ఉంటుందా? ఎప్పుడు విచారంగా, అమ్మో నేను ఎప్పుడు విడుదలవుతాను అన్న ఆలోచనతోనే ఉంటారు కదా. అట్లాగే దావీదు రాజు గారి ప్రాణం ఎట్లా ఉందంటేనంట, చెరసాలలో ఉన్నట్టుందంట. అందుకని ఆయన ఏమంటున్నాడు? చెరసాల నుండి నా ప్రాణాన్ని తప్పించయ్యా, నేను నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. అంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అంటే నువ్వు తప్పకుండా నా ప్రాణంని విడిపిస్తావు కాబట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ముందుగానే చూడండి. తన కార్యం దేవునికి అప్పగిస్తే దేవుడు చేస్తాడు, నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నట్లుగా తన ప్రార్థనలోనే చెప్తున్నాడు. మరి నువ్వు ప్రార్థనలో అడిగినవన్నీ నువ్వు పొందుకున్నావని నమ్మిన యెడల తప్పక అది జరుగునని దేవుడు చెప్తున్నాడు కదా తన వాక్యంలో. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూసి, నువ్వు నా చెరసాలలో అంటే కష్టకాలంలో నా ప్రాణము ఎంతో బంధించబడి ఉంది, అసలు దీన్ని విడిపించగల శక్తి నా దగ్గర లేదు, మరి దేవుడే విడిపిస్తాడు అన్న ఒక నిరీక్షణతో నేనున్నాను కదా. మరి ఎప్పుడైతే నువ్వు విడిపిస్తావో మహా ఉపకారం చేసిన వాడు అవుతావు దేవా.
మరి నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తావో నీతిమంతులు నన్ను చూసి అతిశయపడుదురు, ఆశ్చర్యపోతారు, మన దేవుడు ఇంత గొప్పవాడా అని. అంటే నువ్వు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఈ లోకంలో ఎందరో నిన్ను మరి ఆశ్చర్యంతో, అమ్మో యెహోవా దేవుడు ఇంత గొప్పవాడా, మరి ప్రభు ఇంత గొప్పవాడా అన్నట్లుగా మరి అందరూ కూడా అతిశయపడతారు. నన్ను బట్టి అతిశయపడతారయ్యా, నువ్వు నాకు కార్యం చేస్తున్నావు చూసావా, నా ప్రాణాన్ని చెరలో నుంచి విడిపించి, నాకంటే బలిష్ఠుల చేతిలో నుంచి నన్ను విడిపించి, మరి కురింగి ఉన్న నా ప్రాణాన్ని చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా బాధల్లో ఉన్న నన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు నాకు మహోపకారం చేసిన వాడు అవుతావు. మరి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు, అయ్యా అతిశయిస్తారు, ఆశ్చర్యంతో ఇంత గొప్పగా ఇలాంటి కష్టంలో నుంచి దావీదు మహారాజుని విడిపించినట్లుగా ఈ లోకంలో మమ్మల్ని కూడా విడిపించండి అయ్యా అని మనం కూడా నమ్ముదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి 142వ కీర్తన ద్వారా ప్రభువా ఎంత చక్కటి ప్రార్థన మాకు నేర్పిస్తున్నావు అయ్యా. మొర్ర పెట్టమంటున్నావు నాయన, అయ్యా నా తండ్రి నాయన, మొర్ర పెట్టమంటున్నావు, బ్రతిమలాడుకొంచున్నామంటున్నావు తండ్రి నాయన. మరి బ్రతిమలాడుకోమని చెప్పేసేసి మరి దేవుని సన్నిధిలో వినయంగా ఉండమని చెప్పిన ఆయన అయ్యా దావీదు గారి ప్రార్థన ద్వారా మాకు నేర్పిస్తున్నావు. కష్టకాలంలో సహాయం కోరుతూ, కష్టకాలంలో శరణు కోరుతూ, మరి దేవుణ్ణే మనం మరి అడుగుతూ, మరి దేవుణ్ణే ప్రార్థిస్తూ, మరి కష్టకాలంలో మరి దేవునిపై నమ్మకంతో కూడినటువంటి ప్రార్థన చేయాలని నేర్పిస్తున్న దేవుడు అయ్యా. మరి కష్టకాలము అది ఎటువంటి కష్టమైనా కానీ మనకి ఈ లోకంలో నా తండ్రి నాయన, మరి బిడ్డలకైతే చదువు అనుకోవచ్చు తండ్రి నాయన, మరి పెద్దవారికైతే ఆరోగ్యం అనుకోవచ్చు ప్రభు నా తండ్రి నాయన. ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క బాధ ప్రభు, ఈ లోకంలో సాతానును జయించవలసిన పరిస్థితులు కూడా అవి కూడా కష్టమైనవి ప్రభు నా తండ్రి. మరి బాగా కృంగి ఉన్నప్పుడు, మరణం జరిగినప్పుడు కానీ, రకరకాల పరిస్థితులు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఎంతో దావీదు గారు కృంగినట్లుగా నాలో నేను చాలా కృంగి ఉన్నాను అని మనం మర్ర పెట్టాల్సింది మనుషులకు కాదు. మనం మర్ర పెట్టాల్సింది మనకి ఎటువంటి సహాయం చెయ్యలేని మనలాంటి మనుషులకు కాదు మనం మొర్ర పెట్టాల్సింది. ఈ లోకంలో మనుషులకు కాదు మనం మొరపెట్టాల్సింది, పరమున్నటువంటి తండ్రికి మనం మొర్ర పెట్టాలి. కాబట్టి అందరం కూడాను ప్రభువా నా మొర్రకు చెవియొగ్గుము అని చెప్పి మనం అందరం కూడా నేర్చుకుందాము. ప్రభువా మరి లోకంలో మాకు బలంగా కనపడేది నాయన నీకు అల్పమైనదే ప్రభువా, మేము జయించలేనివన్నీ నీకు అల్పమైనవి, మాకు అసాధ్యము ప్రభువా, నీకు సాధ్యం కదా నా తండ్రి. నాయన ఈ లోకమనే చెరసాలలో నుంచి మమ్మల్ని విడిపించండి నాయన, మా ప్రాణాలని తప్పించండి అయ్యా. నీవు మాకు దావీదు గారికి చేసినట్లే మాకు కూడా మహా ఉపకారం చేసినవాడు అవుతావు తండ్రి. అయ్యా ప్రభా, చిన్నదే ప్రభా, 7 వచనాలే ప్రభా, ఎంత బలమైన ప్రార్థన మాకు నేర్పిస్తున్నావు తండ్రి నాయన. నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడు, మాకు నేర్పించు ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలు నా తండ్రి నాయన అయ్యా మరి నీ వైపు తిరుగునట్లుగా మేమందరం కూడా నాయన నీ వాక్యమునందు ఆనందించుడి ప్రభునంది ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నట్లుగా ప్రభా వాక్యంలోనే మాకు ఆనందం ఉందని తెలుసుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. తండ్రి నీవే మాకు మరి నా తండ్రి నేను ఈ లోకంలో ప్రభా నా తండ్రి సర్వమని మేము ఎరిగి ఉండాలయ్యా. మరి తండ్రి నీ కృపను బట్టి మరి సజీవులుగా మమ్మల్ని ఉంచావు నాయన. నీ కృపావార్తను మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్.